హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్ అండి. మా గార్డెన్ చూసారా ఎంత బాగుందో. మొక్కలు చూడండి, ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. చూడండి మా గార్డెన్, గులాబీలు. ఇది 50 రూపాయలు మొక్క తెచ్చి పెట్టానండి. ఇది ఎన్ని పువ్వులు పూస్తుందంటే చాలా పువ్వులు పూసేస్తుంది గులాబీ. ఇది కూడా ఎల్లో గులాబీ. ఇది కూడా అట్లానే 50 రూపాయలు కొని పెట్టా. ఇళ్ళమ్మట బండి వస్తుంటే బండి మీద, కానీ ఇది కొన్ని పువ్వులు పూసి ఇక ఆగిపోయింది. ఇవన్నీ టమాటా చెట్లు అండి, పచ్చిమిరప చెట్లు. మస్తు కాయలు కాస్తాయి ఇవి. ఇది మధుమతి ఫ్లవర్స్ అండి, చాలా పువ్వులు పూస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు కనకాంబరాలు ఎవరో తెచ్చిచ్చారండి, తెలిసిన వాళ్ళు. కనకాంబరాల మొక్కలు ఇవేమో దీనిలో పెట్టాము. చూడండి, మొక్కలు పెట్టాను కనకాంబరాలు. ఇది బాటిల్ అండి, కూల్ డ్రింక్ బాటిల్స్ కట్ చేసి దీనిలో మట్టేసి దీనిలో పెట్టామండి. ఇవి పెద్ద అయిన తర్వాత కొంచెం మీడియం సైజుకి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కుండీలో పెట్టాలి. అంతవరకు ప్రస్తుతం అయితే ఇలా పెట్టాము. కనకాంబరాలు అండి, రెడ్ కనకాంబరాలు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఈరోజు ఒక 6 మొక్కలు ఇచ్చారు. రెండు చెప్పున పెట్టాలండి. ఇదేమో మరలా కుండీలో పెట్టేటప్పుడు ఇదిగోండి, ఇది కట్ చేసేయాలి మనం. అప్పుడు బాగా మొక్క వస్తుంది, వేర్లు ఎక్కువ పడుతుంది కాబట్టి. ఈ బాటిల్ ఉంది కదండి, కూల్ డ్రింక్ బాటిల్ వచ్చి 2 కింద చేసి దానిలో మట్టి పోసి పెట్టామండి. ఇది కట్ చేసేసి ఇక ఆ కుండీలోనే ఉంచేస్తే అయిపోద్దండి. ఫస్ట్ కొంచెం కూల్ డ్రింక్ బాటిల్ 2 కింద కట్ చేసి మట్టేసి కొంచెం తడిపి దానిలో మొక్కలు పెట్టేయాలండి. పైన కొంచెం ఇసుక పోయాలి. చిన్నగా ఇసుక పోస్తే, ఇదిగో చూడండి ఈ ఇసుకని చిన్నగా పోస్తే ఇలా పోయాలండి ఇసుక. మళ్ళీ మనం 1 డే వరకు నీళ్ళు వేయరాదు, ఇట్లా పెట్టాలి. అంత ఎండ కాకుండా అంత నీడ కాకుండా మీడియం వాతావరణం మంచిగా ఉండే చోట పెట్టాలి. వర్షం కూడా ఎక్కువ పడకూడదు, అందుకని ఈ కుండీ దగ్గర పెట్టాను. అవి కొంచెం పెద్ద అయిన తర్వాత మామూలు కుండీలోకి మార్చాలండి. అప్పుడు బాగా వేళ్ళు వచ్చి కొంచెం మీడియం సైజుకి వస్తాయి. అప్పుడు ఈ బాటిల్ కత్తిరితో కట్ చేస్తే వచ్చేస్తుంది. దాన్ని అట్లానే ఉంచి పైన ఇంకా మట్టి పోసుకోవాలండి. బోళ్ళు పువ్వులు పూస్తాయి, మంచిగా ఎక్కువ పువ్వులు పూస్తాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఇట్లానే కూల్ డ్రింక్ బాటిల్స్ కట్ చేసి మొక్కల ముందు ప్రస్తుతం విత్తన వాళ్ళు కూడా చల్లుకోవచ్చండి. దానిలో వేసి పెట్టుకోండి. తర్వాత మొక్కలు వస్తాయి. అవి పాతిన తర్వాత వేరే కుండీలో పెట్టిన తర్వాత మంచి పువ్వులు వస్తాయి. వీడియో నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి. మీరు కూడా అట్లా పెట్టుకోండి. నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.